Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా శ్రీనిధి రుణాలను విస్తృతంగా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పొందేందుకు ఈ రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న వ్యాపారాలు, పశుపోషణ, కుట్టు యంత్రాలు, రిటైల్ షాపుల వంటి కార్యకలాపాలకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో డ్వాక్రా సంఘానికి గరిష్టంగా 8 లక్షల వరకు శ్రీనిధి రుణం మంజూరు చేసే అవకాశం కల్పించింది. ఇది గతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ముందుగా ఈ పరిమితి 3.5 లక్షలుగా ఉండగా దాన్ని తర్వాత 5 లక్షలకు పెంచారు. తాజాగా మరోసారి పెంచి 8 లక్షలకు చేర్చడంతో మహిళలకు మరింత ఆర్థిక బలం లభిస్తోంది. ఈ నిర్ణయంతో సంఘంలోని ఒక్కో సభ్యురాలికి కనిష్టంగా 10,000 నుంచి గరిష్టంగా 1 లక్ష వరకు రుణం పొందే అవకాశం ఏర్పడింది. ఇటీవల 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కో సంఘానికి 5 లక్షల వరకే రుణాలు మంజూరవడంతో ఒక్కో మహిళకు సుమారు 50,000 వరకు మాత్రమే అందింది. ఇది వారి వ్యాపార అవసరాలకు సరిపోకపోవడంతో చాలా మంది బయట అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రుణ పరిమితిని పెంచడం మహిళలకు పెద్ద ఊరటగా మారింది. శ్రీనిధి రుణాలను పొందే విధానం కూడా సులభంగా రూపొందించారు. ముందుగా డ్వాక్రా సంఘం సభ్యులు సమావేశం నిర్వహించి తీర్మానం చేయాలి. ఆ తర్వాత DRDA వెలుగు కార్యాలయం ద్వారా దరఖాస్తు సమర్పించాలి. అవసరమైన పత్రాలు పరిశీలించిన అనంతరం కేవలం 2 రోజుల్లోనే రుణం మంజూరవుతుంది. ఇది వేగవంతమైన, పారదర్శకమైన ప్రక్రియగా నిలుస్తోంది. రుణాల చెల్లింపులో పారదర్శకత కోసం ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగిస్తోంది. శ్రీనిధి పేమెంట్ యాప్ను ప్రవేశపెట్టడంతో రుణ చెల్లింపులు మరింత సులభతరమయ్యాయి. ఈ యాప్లో మహిళలు తమ మొబైల్ నెంబర్, సంఘం పేరు వంటి వివరాలు నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అయ్యి రుణాలను చెల్లించవచ్చు. గతంలో కొన్ని ప్రాంతాల్లో నిధుల దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో ఇకపై ఈ యాప్ ద్వారానే చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంఘంలోని అర్హులైన ప్రతి సభ్యురాలికి రుణం అందేలా చూస్తున్నారు. దీంతో గ్రామీణ మహిళలు సమానంగా ఆర్థిక అవకాశాలను పొందగలుగుతున్నారు. మొత్తంగా చూస్తే శ్రీనిధి రుణాల పరిమితిని పెంచడం, సులభమైన దరఖాస్తు విధానం, వేగవంతమైన మంజూరు, డిజిటల్ చెల్లింపు వ్యవస్థ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఈ పథకం ద్వారా వేలాది మంది మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటున్నారు.